హలో పీపుల్, వెల్కమ్ టు సుమా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆషాఢ మాసం అంటే బోనాల జాతర. అందులో లాల్ దర్వాజా బోనాలంటే ఇంకా పెద్ద పండుగ. లాల్ దర్వాజా మాంకాలమ్మ గుడి తరపున పట్టు వస్త్రాలు మరియు బంగారు బోనం సమర్పిస్తున్నాం మనం శ్రీ నల్లపోషమ్మ దేవికి. అండ్ ఇక్కడ మా ధ్వని పాప వచ్చేసింది. పండగ వైబ్, అందులో పిల్లలు, అబ్బా ఇల్లు ఎంత సందడిగా ఉంటుందో. అండ్ ఇది మా బంగారు బోనం. బోనాన్ని అలంకరించడానికి ముఖ్యంగా వేపాకు. ఆ వేపాకుతో ఆ బోనాన్ని అలంకరిస్తే ఆ కళనే వేరబ్బా, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ బోనంతో పాటు అమ్మవారికి ఖచ్చితంగా వడిబియ్యం పోస్తాం. అది తెలంగాణలో పక్కా. తెలంగాణ ఆడబిడ్డ ఎవరికైనా సరే వడిబియ్యం పోస్తాం. అందులో అమ్మవారు మన ఆడబిడ్డతో సమానం. సో అమ్మవారికి ఇవ్వకుంటే ఎలా? అందుకని బోనం, పట్టు వస్త్రాలు, వడిబియ్యం అన్నిటినీ సిద్ధం చేస్తున్నాం అన్నమాట. అలా వేపాకులతో, పూలతో, పసుపు కుంకుమతో బోనాన్ని అలంకరిస్తే చాలా నిండుగా కనిపిస్తుంది. మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో మీరు బోనంలో ఏమేమి పెడతారు? మేమైతే పచ్చ అన్నం, తోటకూర అండ్ పై భాగం దాంట్లో పచ్చి పులుసు, అవి మాత్రం కంపల్సరీగా పెడతాం. అండ్ ఆల్సో బూరెలు చేసేవాళ్ళు బూరెలు చేస్తారు, పరమాన్నం చేసేవాళ్ళు పరమాన్నం చేస్తారు. అట్లా డిఫరెంట్గా చేస్తారు. పచ్చ అన్నం, తోటకూర, పచ్చి పులుసు అయితే కంపల్సరీ. అండ్ ముందుగా బోనాన్ని పూజించిన తర్వాత మన ఇంట్లో దేవుడి ముందు పెట్టి దేవుడి దగ్గర కూడా దీపం ముట్టించుకోవాలన్నమాట. అండ్ బోనం తర్వాత శాఖ అనేది చాలా ముఖ్యం. అమ్మవారికి శాఖ పెట్టాలి. శాఖకి కూడా ఇక్కడ మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ బోనం అంటే ఆ ఊదు, ఆ పొగ, అది ఉంటేనే ఆ వైబ్ అనేది ఇట్లా తెలుస్తుంది అన్నమాట. తర్వాత బోనం పైన దీపం ముట్టించేసుకోవాలి. మేమైతే ఇలాంటి ఒత్తు చేస్తాం మా ఇంట్లో. మేబీ అది ఎక్కువసేపు ఉంటుందనే రీజన్ కావచ్చు, ఇంకేమైనా అయ్యి ఉండొచ్చు. నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదబ్బా. మొత్తానికైతే మా బంగారు బోనం సిద్ధమైపోయింది. ఇంకా అందరూ ఒకరుగా వచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారనమాట. ముందుగా ఇంట్లో బోనాన్ని అలా పూజ చేసుకొని అందరు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంటి ఆడబడుచు బోనాన్ని ఎత్తుకొని అమ్మవారి గుడికి వెళ్తుంది అన్నమాట. అండ్ మీకు బోనాలు అంటే ఏం గుర్తొస్తుంది? కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బొట్లు పెట్టేసి వాళ్ళందరూ ఒకరొకరు వచ్చి బోనాన్ని దర్శించుకుంటారనమాట. అండ్ మా ఫ్యామిలీ అంటే చాలా పెద్దదనమాట. చాలా అంటే చాలా అందరూ బంధువులు ఉన్నారు మా ఇంట్లో. బంధువులు అంటే బంధువులు కాదు, వాళ్ళంతా మేమంతా ఒకటే ఫ్యామిలీ. ఏంటో తెలియదు కానీ బోనాల పండుగ అంటే అసలు వేరే లెవెల్ వైబ్ వస్తుంది అబ్బా. అది మరి తెలంగాణ అనే రక్తంలోనే ఉంటుందేమో. అండ్ ఈ బంగారు బోనం మా ఇంటి నుంచి వెళ్ళడం అనేది మేము చాలా ఎన్నో జన్మలుగా చేసుకున్న అదృష్టం అనుకుంటా. ఎంతో ఆనందపడిపోయినాం మేమైతే. మా ఫ్యామిలీ మొత్తం ఖుషిలో ఉండే. మా ఇంటి నుండి బంగారు బోనం వెళ్తుంది శ్రీ సింహవాహిని మహాంకాళి దేవాలయం నుండి, అందులో మా ఇంటి నుండి నల్లపోషమ్మకి సమర్పిస్తున్నామని చెప్పేసి. అలా బోనాన్ని ఎత్తుకొని మేము ఫస్ట్ మాంకాలమ్మ టెంపుల్కి బయలుదేరినాం అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ పూజ అయిపోయిన తర్వాత అక్కడి నుండి మేము నల్లపోషమ్మ టెంపుల్కి బయలుదేరినాం. అండ్ ఘటాలు తెలుసు కదా మీ అందరికీ, ఘటాలు ఉంటాయి. అమ్మవారి ఊరేగింపులో ఘటం అనేది చాలా ఇంపార్టెంట్.
ఘటాన్ని దర్శించుకున్నాం. వడిబియ్యం పోసే వాళ్ళు వడిబియ్యం పోసారు. అందులో మాకు కూడా అదృష్టం కలిగింది. మాంకాలమ్మ దగ్గర వడిబియ్యం పోసేది. తర్వాత అక్కడి నుండి మళ్ళీ మేము పోషమ్మ టెంపుల్కి బయలుదేరినాం అనమాట. అండ్ ఇక్కడ మేము పోషమ్మ గుడికి వచ్చేసినాం. వాళ్ళైతే ఆ శాల్వాలు కప్పి ఆ మొత్తం మస్తు గ్రాండ్గా స్వాగతం చెప్పారు. అందరంకి మంచిగా ఉండే. అండ్ ఇక్కడ అమ్మవారు చాలా అంటే చాలా స్పెషల్. ఏం కోరుకున్నా నెరవేరుతుంది. అండ్ ఆల్సో అమ్మవారికి కట్టిన చీర బంగారు చీర, లైక్ బంగారు పూతతో నేసిన చీర అంట. అండ్ గుడి కూడా ఎంత బాగుండేనో అసలు, చాలా అంటే చాలా బాగుండే. అండ్ అమ్మవారు అయితే అబ్బా అసలు ఎంత చక్కగా ఉన్నారో, చాలా బాగుండే, చాలా మంచిగా అనిపించిండే. అండ్ ప్రతి టెంపుల్లో ఘటం ఉంటారనమాట. మీరు స్టార్టింగ్లో చూసినట్టయితే మనం మాంకాలమ్మ టెంపుల్లో కూడా ఘటం చూసినాం. అట్లనే నల్లపోషమ్మ టెంపుల్లో కూడా ఘటం ఉంటుంది. ప్రతి గుడికి ఏ అమ్మవారి ఘటం ఆ అమ్మవారికి అలా ఉంటుంది అనమాట. అండ్ అసలు ఘటం ఎందుకు చేస్తారంటే ఆషాఢ మాసం అంటే ఆడపడుచుని మన ఇంటికి తీసుకొస్తాం కదా, అదేవిధంగా అమ్మవారిని తన పుట్టింటికి పిలిచినట్టు మన ఇంటికి మనం పిలుచుకొని అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరిపించి జాతర చేసి మళ్ళీ నెక్స్ట్ డే అంటే మండే రోజు ఘటాన్ని ఊరేగింపు ఉంటుంది అనమాట. మళ్ళీ అలా అమ్మవారికి మేము తెచ్చిన బంగారు బోనాన్ని, పట్టు వస్త్రాలని మరియు ఓడి బియ్యాన్ని సమర్పించి ఆశీర్వాదం తీసుకున్నాం. ఆ అమ్మవారి ఆశీర్వాదం మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.